మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతోంది. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అందరి దృష్టి కూడా ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ పైనే ఉన్న పరిస్థితి. మధ్యాహ్నానికి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన లెక్కింపు ప్రారంభమైనట్టుగా సమాచారం అందుతోంది. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రంగాచారి ప్రస్తుతం గజ్వేల్ నుంచి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రంగాచారి, ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ అక్కడ ఎలా కొనసాగుతోంది? ఫలితాలు వచ్చే వరకు ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ సీతారామరాజు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రధాన ఘట్టము, చిట్ట చివరి ఘట్టము అయినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే ఏజెంట్లు అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించిన సీజులన్నిటి కూడా ఓపెన్ చేసి అధికారులు ఆ బాక్సుల్ని బయటకు తెచ్చి కౌంటింగ్ కోసం అవసరమైనటువంటి ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం గజ్వేల్ సంబంధించిన మున్సిపల్ కౌంటింగ్ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్లో ఈ కౌంటింగ్ జరుగుతూ ఉన్నది. మొత్తంగా కూడా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి 19 మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కూడా అంతటా ప్రారంభమైనట్టుగా మనకు సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీలు, మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీలు, అట్లాగే సిద్దిపేట జిల్లాలో కూడా 4 మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. అయితే సంగారెడ్డికి సంబంధించిన మున్సిపల్ కౌంటింగ్ కి సంబంధించిన కేంద్రంలో మాత్రం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అక్కడ కౌంటింగ్ కు అంతరాయం కలుగుతున్నట్టుగా మనకు అక్కడ ప్రతినిధులు అందిస్తున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం ఆ కౌంటింగ్ కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. చాలాసేపటి నుంచి వాళ్ళు విద్యుత్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి సంగారెడ్డి కౌంటింగ్ కేంద్రంలో ఉంది. మరి కొద్దిసేపట్లో కరెంటు వచ్చిన తర్వాత అక్కడ ప్రాసెస్ ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 11, ఇక్కడ మొత్తం సంగారెడ్డి జిల్లాలో 11, అట్లాగే ఇటు సిద్దిపేట జిల్లాలో 4, మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ మొన్న జరిగిన విషయం తెలిసిందే. అందులో ప్రధానంగా సిద్దిపేట జిల్లాలో 72 వార్డులకు, మెదక్ జిల్లాలో 74 వార్డులకు, సంగారెడ్డి జిల్లాలో 258 వార్డులకు పోలింగ్ జరిగింది. అందులో ప్రధానంగా మనకు మున్సిపాలిటీల వారుగా జరిగినటువంటి పోలింగ్ శాతాలను పరిశీలిస్తే ఆందోళనలో 79%, గడ్డపోతారంలో 86%, గుమ్మడిదలలో 81%, అట్లాగే ఇందిరేశంలో 84%, ఇస్నాపూర్లో 80%, జిన్నారంలో 90%, కోహీర్లో 75%, నారాయణఖేడ్లో 72%, సంగారెడ్డిలో 70%, జహీరాబాద్లో 72% పోలింగ్ నమోదైంది. అట్లాగే సిద్దిపేట జిల్లాలో జరిగినటువంటి 4 మున్సిపాలిటీలకు సంబంధించి గజ్వేల్లో 79% పోలింగ్ నమోదైంది. హుస్నాబాద్లో 84.21%, దుబ్బాకలో 85.5%, చేర్యాలలో 83.41% పోలింగ్ నమోదైంది. మొత్తంగా 6 లక్షల పైచిలకు ఓటున్నటువంటి ఈ 19 మున్సిపాలిటీలకు సంబంధించిన దాంట్లో మొత్తంగా 4,12,585 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా మనకు మన పోలింగ్ లో శాతాలను బట్టి వాళ్ళు ఓటింగ్ నమోదైన దాన్ని బట్టి తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో పూర్తి స్థాయి కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. ముందుగా ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఇక్కడ ఒక 4 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 11 టేబుళ్ల మీద ఇక్కడ కౌంటింగ్ కి సంబంధించిన ఏర్పాటు చేసి కౌంటింగ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా బ్యాలెట్ బాక్సులన్నింటినీ ఓపెన్ చేసి వాటికి సంబంధించిన 25 ఓట్ల చొప్పున వాళ్ళు వాటిని కట్టలు కడతారు. కట్టలు కట్టిన తర్వాత చివరిగా మళ్ళీ పూర్తి కట్టలు కట్టడం పూర్తయిపోయిన తర్వాత కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ముందుగా దాదాపు ఒక 2 గంటలు ఈ ప్రక్రియ కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారు 2 గంటల తర్వాత అసలైన కౌంటింగ్ ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2 గంటల తర్వాత అంటే సుమారు 11-12 గంటల ప్రాంతం వరకు మొదటి ఫలితం వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదట ఒక 4 వార్డులకు సంబంధించిన ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ రౌండ్లో మళ్ళొక 4 వార్డులకు సంబంధించిన ఫలితం వచ్చేటు అవకాశం కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి సాయంత్రం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 5-6 గంటల వరకు మొత్తం ఫలితాలు వెలువడే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా అంటే ఏజెంట్లు, అభ్యర్థులను మినహా, మీడియాను మినహా ఎవరిని కూడా లోపలికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లయితే చేశారు. మొత్తానికి కౌంటింగ్ ప్రక్రియ, అసలైన కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభించిన తర్వాత వాటి లెక్కలు పూర్తయిన తర్వాత అసలైన కౌంటింగ్ ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి వీళ్ళందరి భవితవ్యం సాయంత్రం వరకు
తేలేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చాలా ప్రాంతాల్లో మనం గమనించినట్టయితే కొన్ని ప్రాంతాల్లో త్రిముఖ పోటీ, కొన్ని ప్రాంతాల్లో ద్విముఖ పోటీ కనిపించింది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య కొన్ని ప్రాంతాల్లో పోటీ కనిపించింది. చాలా చోట్ల కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్యనే ఎక్కువగా పోటీ కనిపించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికి ఈరోజు సాయంత్రానికల్లా ఈ ఫలితాలన్నీ తేలిపోయి అభ్యర్థులకు సంబంధించిన భవితవ్యం కూడా తేలబోతుంది. ఏ బల్దియాపై ఏ ఎజెండా ఎగరబోతుంది అనేది సాయంత్రం వరకు తేలే అవకాశం కనిపిస్తుంది. సీతారామరాజు, ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రంగాచారి, వివరాలు అందించినందుకు. మనం చూస్తూ ఉన్నాం మా ప్రతినిధి రంగాచారి గజ్వేల్ నుంచి అందించిన సమాచారం బట్టి చూస్తూ ఉంటే మధ్యాహ్నం తర్వాత మాత్రమే ఎన్నికలకు సంబంధించిన తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. కౌంటింగ్ ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్కు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్టు రంగాచారి గారు చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం.